మరోవైపు మాలకి సంబంధించినటువంటి నేతలంతా కూడా భగ్గుమంటున్నారు. సో ఈ వర్గీకరణ ద్వారా చిచ్చు పెట్టినట్ల లేదు, పోనీ మాదిగలకి న్యాయం చేసినట్టు చేయటానికన్నా సరైన రీతిలో ఎందుకు చేయలేదంటారు విజయబాబు గారు? సంక్షిప్తంగా చెప్పండి. నిన్న చాలా స్పష్టంగా ఆదిమూలం సురేష్ గారు మాట్లాడారండి. అంటే తెలంగాణలో చట్టం చేస్తుంటే మనం ఎందుకు చేయట్లేదు, అసలు ఇన్ని రోజులు సమావేశాలు జరిగితే చివరి రోజు ఎందుకు ఆర్డినెన్స్ తెచ్చారనేది చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా 2026లో జిల్లా యూనిట్ గానా, ఇదేంటి అసలు ఈ గందరగోళం ఏంటి, ఈ రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికను పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు అని ఈ చాలా వ్యాలిడ్ పాయింట్స్ నిన్న ఆయన రైజ్ చేసినటువంటి పాయింట్స్. అయితే ఇది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు, ఇదేం కొత్తగా, ఇది రెండోసారి మళ్ళీ తెర మీదకి వచ్చింది. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే గతంలో ఈ ఎస్సీ ఎస్టీ అనేటువంటి చిచ్చు మొదలైందే చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మొదలైన తర్వాత ఎంతో సొంత అన్నదమ్ముల్లాగా అన్యోన్యంగా కలిసిమెలిసి, అంటే ఒక అప్రెస్డ్ క్లాస్గా గతంలో ఆనాటి పరిస్థితుల్లో అణిచివేతకు గురైనటువంటి ప్రధాన 2 వర్గాలు కాబట్టి మనం కలిసి ఉండాలనేటువంటి భావనతో సొంత అన్నదమ్ముల్లాగా ఎవరికి అన్యాయం జరిగినా ఇంకొకళ్ళు స్పందించే రీతిలో ఉండేవాళ్ళు. అటువంటిది వాళ్ళని నిట్ట నిలువుగా చీల్చివేసినటువంటి ఇది కూడా ఆయన హయాంలోనే జరిగింది. సరే, ఆ తర్వాత మీరు గమనించండి, ఏ మందకృష్ణ మాదిగనైతే వీళ్ళు మళ్ళీ హక్కును చేర్చుకుంటున్నారో ఒక దశలో ఆయన్ని బ్రహ్మాండంగా పైకెత్తి ఆ తర్వాత చాలా కాలం దూరం పెట్టిన సంగతి కూడా మనకు తెలుసు. ఆయన అంతరాత్మ కూడా తెలిసి వాళ్ళు ఆయన వాస్తవాలు చెప్పినా చెప్పకపోయినా తిరిగి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఆహా ఓహో అని చెప్పిన, అంటే రాజకీయం చేయాలి పబ్లిక్. ఇప్పుడు మనం పదే చెప్తున్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ ఇంపార్టెంట్. ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో మళ్ళీ ఈ చర్చను కనుక తెర మీదకి తీసుకొచ్చినట్లయితే కొంతకాలం ఇది మళ్ళీ నడిచిపోతూ ఉంటుంది. అందుకని చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అసలు రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికలో ఏముంది, దాన్ని ఎందుకు మీరు బహిర్గత పరచలేననేది పాయింట్. దాని మీద చూసిన తర్వాత డెఫినెట్ గా ఇది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. నిన్న హర్ష్ కుమార్ గారు మాజీ ఎంపీ వీళ్ళందరూ కూడా మండిపడతా ఉన్నారు, ఎలక్షన్ అప్పుడు చూసుకుంటాం మీ సంగతి. ఆయనకు కావాల్సింది కూడా వాస్తవానికి ఆయనకు కావాల్సింది కూడా అదేనండి. పోనీ అట్లా అని చెప్పి మాదిగలకి న్యాయం చేసే విధంగా ఉందంటే మరి ఆదిమూలం సురేష్ గారు అందుకే అనేది ఇప్పుడు ఏ మందకృష్ణ మాదిగ వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఆయన ఉద్యమించాడో, ఆయన్ని ఒకప్పుడేమో ఈ ఉద్యమ అవసరానికి వీళ్ళని చేర్చడానికి వాడుకున్న తర్వాత తదనంతర కాలంలో అసలు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదండి, దగ్గర కూడా రానివ్వలేదు. అని నిజాయితీగా చెప్పమానండి. అమరావతిలో ధర్నా చేస్తానంటే తీసుకెళ్లి పక్క పోలీసులకి నెట్టేసినట్టున్నారు అప్పుడు. రైట్. కొత్త కొలువులు దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు హుష్, మేనిఫెస్టోకు బొందబెట్టి కూటమి ప్రభుత్వం విన్యాసాలు, అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక విధాన ప్రకటన పత్రం ద్వారా బట్టబయలు, ఉద్యోగులు నమ్మించి నట్టేట ముంచారంటున్న చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ వింగ్ అధ్యక్షుడు, ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయిలు, 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామంటున్న ఉద్యోగ సంఘాలు. దీని మీద మీరేమంటారు విష్ణు గారు? దీని తర్వాత పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు ఉంటాడంటే దానికి వెళ్దాం సార్. ఇప్పుడు ధర్నా చౌక్లో పూర్తిగా రోజు కూడా అనేక రకాలైనటువంటి వారందరూ కూడా ధర్నా చేయటాలు, ఉద్యోగస్తులు తొలగించే కార్యక్రమం, వివిధ డిపార్ట్మెంట్లు తొలగించేటటువంటి కార్యక్రమం, ఇదంతా కూడా రోజు నిత్యం జరుగుతూ ఉంది. మా ప్రభుత్వంలో పెద్దగా ధర్నా చౌక్ ఇదిగా ఉండేది కదా. ఈ ప్రభుత్వంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళు, పక్కన పెట్టినటువంటి వాళ్ళు అందరూ రోజు వచ్చి ధర్నా చౌక్లో జరుగుతుంది. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు కొత్తవి ఇస్తానని చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఉద్యోగాలను వివిధ కారణాల మూలంగా తొలగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి అడుగుతా ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా మోసం చేయటం, నేను అధికారంలోకి వస్తే అది చేస్తాను ఇది చేస్తానని చెప్పని, సిపిఎస్ ఇది చేస్తానని, అన్ని రకాలుగా కూడా మోసమే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 36,000 కోట్ల రూపాయలు ఉంటే 6,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఏదో ఇచ్చేసామో ఏదో చేసేసామో అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఉద్యోగాలు తీసేయటము, ఉద్యోగస్తుల్ని మోసం చేయటము రెండూ కూడా ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు దీర్ఘం తీసేవాడు, బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పి. ఈయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించకపోగా కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది, అదే 15,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగింది, అదే 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అలాగే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి డ్రైనేజీ కానీ, ఆస్తి పన్ను కానీ, వాటర్ ఛార్జెస్ కానీ,
పెంచుకోవడానికి సిద్ధంగా జీవోలు ఇష్యూ చేశారు, యూజర్స్ ఛార్జీలు ఇవ్వడానికి ఇష్యూ చేశారు. ఒక చెత్త మీద పన్ను తీసేసాము అని చెప్పని చెత్త మీద ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చెత్త కోపంలాగా మార్చేశారనమాట. రోజు చూస్తున్నాం మనం, పైగా లెక్కలు చెప్తున్నారు, అంతా అన్ని టన్నులు ఉంది ఇన్ని టన్నులు ఉంది, అంతా కూడా శుద్ధ అబద్దము. ఆంధ్రప్రదేశ్ లో మేము ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది, రద్దు చేసిన తర్వాత ఎలా ఉంది అనేది ప్రజలు ఇప్పటికే గమనించారు. కాబట్టి చెప్పేది ఒకటి చేసేది ఒకటి, పరిపాలనలో మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. వేరే చెప్పినటువంటి మాట జరగకపోగా ఊరికి పైకి డాంబికాలు పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పన చేయాల్సిన అవసరం ఉంది. అసలు వైట్ పేపర్ ప్రకటించాలి, ఎన్ని ఉద్యోగాలు తీసేశారు, ఏ డిపార్ట్మెంట్లు తీసేశారు, అలాగే ఇస్తానన్నటువంటి 20 లక్షల ఉద్యోగాలు ఏ రకంగా ఇస్తారని చెప్పని ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పని కూడా నేను చెప్తా ఉన్నాను. రైట్. విజయబాబు గారు మీరు చెప్పండి, ఓ పక్క ఈ సమస్యలు ఏది హామీలు నెరవేర్చకపోగా ఉన్న ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు తీసేశారట. ఏకంగా పంచాయతీరాజ్ శాఖలో రికార్డు స్థాయిలో దాదాపు ఎంతో 11,000 ఎన్నో వేల ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయట. ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు నేను 15 ఏళ్ల పాటు కలిసి ఉంటాను అంటున్నారు. కలిసి ఉంటే ఉండొచ్చు, కానీ అంత విధేయత ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇందాక మీరు వీడియో చూశారు కదా, నేను ముసలాన్ అయిపోయాడు, రిటైర్మెంట్ ఇవ్వండి, ఆ బెనిఫిట్స్ ఇచ్చాని కూడా వ్యాఖ్యానించాడు కదా గతంలో. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒకసారి ఆ వీడియో ఏమన్నా మీరు చూస్తారా? అవసరం లేదండి. ఇప్పుడు ఏదైనా ఒక పరిణతి చెందినటువంటి వ్యక్తి, రాజకీయాలకనే కదా ఎవరైనా సరే, ఒకటి ఏదైనా మాట్లాడితే ఆ తర్వాత తప్పుగా మాట్లాడితే దాన్ని విమర్శించడం, ప్రశ్నించడం ఏదో ఒకటి చేయొచ్చు. మీరు అన్నట్టుగా అసలు దేనికి కూడా ఒక నిబద్ధత కానీ ఒక ఇది కానీ కన్సిస్టెన్సీ కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఏంటంటే ఆ రాజకీయం కలిసి వచ్చిందండి, అవునన్నా కాదన్నా. అంతేకాకుండా ఒక అనూహ్యమైనటువంటి పరిణామాలతో గతంలో ఒక వాలటైల్ సిచ్యుయేషన్ లో ఉన్నటువంటి పార్టీ లీడరు ఇప్పుడు ఒక నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. హీఈస్ ఎంజాయింగ్ ద పవర్, పరిపూర్ణంగా అధికారాన్ని పూర్తిగా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అందుకని పబ్లిక్ ఇష్యూస్ మీద కానీ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేసేంత ఓపిక కానీ సహనం కానీ లేదు. అందుకని ఏంటంటే ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చి లేకపోతే ఏదో అది ఇది చేసి హడావుడి చేస్తూ ఉంటే న్యూస్ మేకర్ ఉంటాడు పబ్లిక్లో. మిగతా ఈ తలనొప్పుల వ్యవహారాలన్నీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటుంటారు. వీళ్ళు హ్యాపీగా ఇదే గొప్పని అది ఇదని చెప్పి ఆయన 10 లక్షల 10,000 వేల కొద్దో మరి ఫైల్డ్ పెండింగ్ లో ఎందుకు ఉంచారు వాళ్ళు? మొన్న మీరు విజయవాడలో చూశారు కదా, విజయవాడలో పంచాయతీరాజ్ సమస్యల మీద వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కారు, చూసాం మనం. వాళ్ళు మెల్లిగా వాళ్ళు గొంతులు. మరి ఇప్పుడు నాకు సందేహం ఏంటంటే జనసేన కార్యకర్తలంతా ఈయన సీఎంగా ఉండాలని కోరుకున్నారు, కానీ ఎవరినో మోయాలని కాదు కదా. ఇప్పుడు నేను మోయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్ట, లేకపోతే చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారు వచ్చినా ఒప్పుకుంటాడా, లేకపోతే లోకేష్ గారి కాకుండా చంద్రబాబు గారిని ప్రొజెక్ట్ చేయాలని ఉద్దేశమా? అసలు ఏమిటి? ఒకప్పుడేమో ఆయన రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పాడు, ఇప్పుడేమో 15 ఏళ్ళు మోస్తానంటున్నాడు. జనసేన కార్యకర్తలను కూడా అనక్కర్లేదండి, మొహమాటం లేదు. ఇప్పుడు అన్ని కుల రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి పచ్చిగా ఏంటంటే వాళ్ళు రెడ్లు సీఎం అయ్యారు, అమ్మవారు సీఎం అయ్యారు. మన కాపులకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా చిరకాల వాంఛ సీఎం అవ్వాలనేటువంటి లక్ష్యంతో అనేక మంది మొత్తంగా ఏకమొత్తంగా కూడా ఇదయ్యి ఈ రోజున వాళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు చేశారు ఏది ఇదని. మీరు చూసినట్టయితే అసెంబ్లీలో కూడా జ్యోతుల్ నెహ్రూ లాంటి వాళ్ళ యొక్క గొంతు నుంచి వినిపిస్తున్నటువంటి ఏది అసంతృప్త స్వరాలు, వీటన్నిటిని గమనిస్తే మనం దెబ్బతిన్నాము అనేటువంటి భావన చాలా మందిలో ఉంది. అదేవిధంగా ఇంకా చాలా మంది. అయితే ఇక్కడ ఒకటే గమనించాల్సింది అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే సరే ఈ టర్మ్ తర్వాత ఇంకో టర్మ్ లో డిఫరెంట్ గా ఈయన సీఎం అవుతాడని వాళ్ళు అనుకుంటే, ఈయన ఇదే పదే ఇదే స్టేట్మెంట్ అని కన్సాలిడేట్ చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళల్లో ఒక చర్నింగ్ అనేది మొదలైంది. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల యొక్క చరిత్రను జాగ్రత్తగా గమనించినట్లయితే గతంలో కాపులు అని అంటే కరివేపాకులు అని చెప్పిన రాజకీయాలు అనేవాళ్ళు. అంటే ఏదో ఒక చిన్న పదవులు కొంతమందికి పడేయటం, అత్యధిక శాతం ఉన్నటువంటి ఓట్లనేమో దండుకోవటం జరుగుతూ ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాం వచ్చిన తర్వాత మీకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఆయన నాయకత్వం వహించిన తర్వాత అక్కడ ప్రత్యక్ష సాక్షి మన విష్ణు
ఉన్న సందర్భాన్ని మీరు అడగండి. అడిగితే అంటే మేమందరం ప్రత్యక్ష సాక్షులం కాబట్టి ఆ రోజున వంగవీటి రంగా గారికి ఏ చిన్న ఇష్యూ జరిగినా వెంటనే ఫోన్లో మాట్లాడటం కానీ, గబాలను విజయవాడ రావటం కానీ, సంప్రదించడం కానీ, అట్లా నేనున్నాననేటువంటి భరోసా ఇవ్వటమే కాకుండా మన ఇప్పుడు పేర్ని నాని ఎవరైతే ఉన్నాడో, పేర్ని నాని తండ్రి గారైనటువంటి కార్మిక నాయకుడు, ఆయన ఎన్జిఓ నాయకుడు పేర్ని కృష్ణమూర్తి గారు, ఆయనకి ఎనలేనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం కానీ, అట్లాగే గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నాయకులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని, మొత్తంగా చూసుకుంటే అక్కడ అటువైపు ఉన్నటువంటి బలిజలకు కానీ, రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాపుల్లో అనేక మంది నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అనేక మంత్రి పదవులు సంపాదించి ఒక దశలో ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ కి పైకి వెళ్ళినటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాపులకి సముచిత ప్రాధాన్యం ఇస్తే అదే లెగసీని కంటిన్యూ చేస్తూ ఫినిష్ చేస్తానండి. ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు అట్లాగే కంటిన్యూస్ గా విధేయుడిగానే ఉంటాడా, లేకపోతే పార్టీ ఆయన చెప్తున్నాడు, మనం చెప్పేది ఏమన్నా, నేను ఉంటానని చెప్తున్నాడు కదా. అంటే మళ్ళీ మాట రెడ్డి గారు మొన్న కాదుగా, మళ్ళీ మాట మార్చకూడదేముంది, రిటైర్మెంట్ తీసుకోండి చంద్రబాబు గారు అని ఆయనే చెప్పాడు, మళ్ళీనేమో 15 ఏళ్ళు మీరే ఉండండి అని ఆయన చెప్తున్నారు. ఆయన పదే పదే చెప్పడంలో కూడా మళ్ళీ బాబు మీకు ఏమన్నా అలాంటి అనుమానాలు ఉన్నాయేమో, అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు, నేను ఆయనకే కొమ్ము కాస్తానని చెప్తున్న పరిస్థితుల్లో తిరిగి ఒక పునరాలోచన అనేటువంటిది ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతమంది కాపు నాయకులు, వీళ్ళందరూ కాపులు కాదండి, మరి వీళ్ళు ఎంత కాదన్నా కూడా ముద్రగడ పద్మనాభం గారు గతంలో ఆయన అంతగా ఎదగడానికి మరి ఆ రోజున వీళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కాదా? అదే విధంగా ఇవాళ ఒక అంబటి రాంబాబు గారి, ఒక పేరుని నాని గాని ఇలా చూసుకుంటే చాలా మందికి ఆయన ఎనలేనటువంటి ప్రాధాన్యత ఇచ్చాడు. మరి ఈ కేవలం ఏంటంటే ఒక వ్యక్తి కోసం అని చెప్పని ఒక మొత్తం వ్యవస్థని తాకట్టు పెట్టడం, 10 మంది నాయకులు ఫైల్ క్లియర్ చేయకపోయినా, పని చేయకపోయినా, ఏం చేయకపోయినా చంద్రబాబు గారు చాలా గౌరవంగా చూసినట్టుగా నటిస్తుంటారు, చేస్తుంటారు కదా, సహజంగానే ఆ ఎఫెక్ట్ ఉంటుంది. మొన్నే కదా 40 ఏళ్ల పాటు నిలబెట్టానన్నారు కదా. రైట్, విష్ణు గారు సంక్షిప్తంగా చెప్పండి, టైం అయిపోయింది దయచేసి. సార్ ఏం లేదు, నిన్న ఒక వైరల్ అనే ఒక దీంట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి అంతా కూడా వివరంగా సవివరంగా ఒక పెద్ద వార్త వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. 5 సెకండ్లలో ఎన్ని రంగులు మార్చగలుగుతారు, ఎన్ని అభిప్రాయాలు చెప్పగలుగుతారు, ఎన్ని మాటలు మాట్లాడగలుగుతారు అని చెప్పి ఒకటి జరగడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పదే పదే ఎందుకు చంద్రబాబు నాయుడు గారే 10-15 సంవత్సరాలు ఉండాలి అంటున్నారు అని మాట్లాడితే దాని వెనుక మనం విశ్లేషించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే లోకేష్ నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతోంది మనకి. మనం ఒక రాజకీయంగా ఆలోచన చేస్తే, ఎందుకంటే లోకేష్ చంద్రబాబు నాయుడు గారి స్థానంలోకి రావాలని చెప్పని ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది ఆయనకి నచ్చట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే యాక్సెప్టబుల్ అని చెప్పిన ఉద్దేశంతో ఉన్నారు. ఇది ఎలాగో విష్ణు గారు మొదట అట్లా అనుకున్నాం, కానీ మొన్న పిఠాపురం సభలో లోకేష్ గారి ప్రేయర్ కూడా ప్రస్తావించి చేసినప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరికీ విధేయుడిగానే ఉంటారేమో అనేటువంటి అనుమానం కలగట్లా? అంటే మీకు అర్థం కావట్లేదు, ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కొంత ఆ పార్టీతో ఉండటం మూలంగా మనకి పవర్ వచ్చింది అనేది ఈయన అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు రావటం వచ్చింది, ఈయన ఉండటం మూలంగా మనకు వచ్చిందని చెప్పి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇది లోకేష్ అనేది పొంచి ఉంది ప్రమాదం అయితే. ఎందుకంటే ఇద్దరితో అయితే జరిగే పనే కాదు, ఇద్దరికి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, ఇంకొక ఆలోచనే లేదు అన్నారు. తర్వాత తిరుపతి సంబంధించినప్పుడు ఒక డిఫరెంట్ కామెంట్ వచ్చింది, మన కాశీనారాయణ క్షేత్రం అప్పుడు ఒక డిఫరెంట్ క్షమాపణలు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఒక లైన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఆ లైన్ మెయింటైన్ అవుతుంది, అది ఎంతకాలం ఇలా కలిసి ఉంటుంది అనేది రాజకీయాల్లో వేచి చూడాల్సిందే. ప్రమాదం అయితే నేను అనుకున్నటువంటి అసెస్మెంట్ ప్రకారం అయితే ప్రమాదం అయితే పొంచి ఉన్నది. ఇది ఏ రోజు అంటే ఒక ప్రచారం అయితే విష్ణు గారు, ఒక ప్రచారం అయితే ఈ ఏడాదే లోకేష్ గారిని సీఎం చేయాలనే డిమాండ్ కూడా కుటుంబ పరంగా కానీ ఇతరత్ర కానీ కొంత ఉందని ఒక టాక్ అయితే నడుస్తుంది. నిజమో కాదో నాకు తెలియదు. ఆ పరిస్థితి వస్తే ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? సార్ ఇప్పుడు ఏం చేస్తారు, ఇక చేసే పరిస్థితి ఉంది. 136 అక్కడ, ఇక్కడేమో ఇది ఎవరి దారాలు చూసుకోవడం తప్ప ఇంక చేయగలిగింది ఏం లేదు. ఆయన కూడా యాక్సెప్ట్ చేసి ఆయన కూడా ఇదవుతానంటే యువతలు ఉన్నటువంటి ఉండాలి. యువతలు ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలు ఒక రకంగా ఉంటే, ఆయన ఐడియాలజీ ఒక రకంగా ఉంటే ఏ రకంగా రాజకీయం నడుస్తుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.